నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జోరు వానలతో రాష్ట్రంలో వరద హోరు. జలదిగ్బంధంలో కాలనీలు, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షం. మరో 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్ష సూచన. భూదార్ కేటాయింపు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలకు ఆదేశం. హైడ్రా పనితీరుపై మరోసారి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. యుద్ధానికి వెళుతున్నట్లుగా హడావుడి ఎందుకని ప్రశ్న. అలస్కా భేటీ తర్వాత రష్యా యుద్ధం ఆపాల్సిందే, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ అల్టిమేటం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలోని లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా జోరువానలకు తడిసి ముద్దవుతోంది. చెరువులు మత్తళ్లు దూకుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వేములపల్లి మండలంలో ఆమనగల్లు చెరువు అలుగుపోయటంతో భీమారాం, సూర్యాపేట ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అడవిదేవరపల్లి, మిర్యాలగూడ మధ్యలోనూ వాగులు పొంగిపొర్లాయి. తడకమల్ల వద్ద పోలీసులు భారీ గేట్లు పెట్టి రాకపోకలను నిలిపివేశారు. సూర్యాపేట జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. కోదాడ, హుజూర్నగర్, తొంగతుర్తి నియోజకవర్గాలలో ప్రభావం అధికంగా ఉంది. కోదాడ మండలం తోగర్రాయి, కూచిపూడి వద్ద అంతర్గంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోదాడలోని తులసీనగర్, షిరిడీ సాయినగర్లను వరద చుట్టుముట్టడంతో మున్సిపల్ అధికారులు జేసీబీల సాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పులిచింతల నుంచి వజీనేపల్లి వెళ్లే దారిలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రవాహాన్ని అంచనా వేయక ఓ వాహనదారుడు వాగు దాటే ప్రయత్నం చేసి అందులో చిక్కుకుపోయాడు. స్థానికులు గమనించి సాయం చేయడంతో క్షేమంగా బయటకు వచ్చాడు. ద్విచక్ర వాహనం వాగులోనే కొట్టుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. లో లెవెల్ వంతెనల వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు లో లెవెల్ వంతెన వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట పహారా కాస్తున్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేటలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్ నియోజకవర్గం, కోదాడ నియోజకవర్గంలో అయితే వర్షాలు బీభత్సం సృష్టించాయి. కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా పలు మండలాల్లో, పలు గ్రామాలు అయితే ఇప్పటికీ నీటిలో తేలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కోదాడ పట్టణంలో తులసీ నగర్, అదేవిధంగా షిరిడీ సాయి నగరంలో ఆ కాలనీ మొత్తాన్ని కూడా ఈ వరద నీరు అయితే చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడ తులసీ నగర్, షిరిడీ సాయి నగర్లో ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాత్రి భారీ వర్షాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా నీటమయంగా మారిపోయాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించిన పరిస్థితి కూడా ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడ జేసీబీల సాయంతో జేసీబీలోకి ఆ ఇళ్ల వద్దకు వెళ్ళి అక్కడ వాళ్ళని జేసీబీలో ఎక్కించుకొని వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికి కూడా ఈ షిరిడీ సాయి నగర్, తులసీ నగర్లో అయితే మోకాల్లోతు నీరు కూడా అలానే నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతోపాటు కోదాడ నియోజకవర్గంలోనే ఇక్కడ తొగరాయి, కూచిపూడి గ్రామాల్లో అయితే అంతర్గంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అటు సుమారు
10 గ్రామాలకి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. రెడ్లకుంట కూచిపూడి ప్రధాన రహదారిపై ఈ అంతర్గంగ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇటు రాకపోకలు మొత్తంగా నిలిచిపోయాయి. వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇటు మేల చెరువు చింతలపాలెం వద్ద కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ఇటు చింతలపాలెం మండలంలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా పులిచెందుల ప్రాజెక్టు నుంచి వజనేపల్లి వెళ్లే దారిలో వాగులు పొంగి పొలుతున్నాయి. దీంతో అక్కడ రోడ్డు దాటడానికి కూడా సాహసం చేయాల్సిన పరిస్థితి ఉంది. వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగడంతో దాన్ని అంచనా వేయలేక కొంతమంది వాగు దాటే ప్రయత్నం చేయక కొన్ని వాహనాలు అయితే కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటివరకు కూడా సుమారు 3 ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయినట్లు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఓ యువకుడు నీటి ప్రవాహాన్ని అంచనా వేయక ద్విచక్ర వాహనంపై వాగు దాటేందుకు వెళ్తున్న క్రమంలో బైక్ కొట్టకపోయింది. అతను కూడా కొంత దూరం కొట్టకపోయాడు. వెంటనే స్థానికులు అతన్ని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాపాయం జరగకుండా కూడా స్థానికులు రక్షించడం జరిగింది. ఇటు సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ చెరువులన్నీ కూడా అలుగుపోస్తున్నాయి. లోలోలు వంతెనల పైన నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కూడా స్థానికుల్ని అదేవిధంగా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు, ఆదేశాలు కూడా జారీ చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే తగు సలహాలు సూచనలు కూడా చేశారు. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా ముందస్తుగానే గుర్తించి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసి ఎక్కడ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే తమను సంప్రదించాలని చెప్పి కూడా స్థానిక ప్రజలందరికీ కూడా సూచనలు చేశారు. ఇటు సూర్యాపేట అదేవిధంగా హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాల్లో భారీ వర్షపాతం నమోదు కావడంతో కోదాడ పట్టణంలో ఇప్పటికీ పలు కాలనీలన్నీ కూడా ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. హుజూర్ నగర్లో కూడా పలు ప్రాంతాల్లో ఇంకా నీటిమయంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు హుజూర్ నగరంలో అయితే ఇంకా చిలుకూరు మండలంలో అక్కడ చెరువులన్నీ కూడా అలుగుపోస్తున్నాయి. దీంతో నారాయణపురం బేతవోలతో పాటు పలు చెరువులన్నీ కూడా అలుగుపోయడంతో ఇక్కడ కొంత రాకపోకలు కూడా నిలిచిపోయాయి. నడిగొడి మండలం రత్నవరం వాగు పొంగడంతో రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు కోదాడలో అనంతగిరి కోదాడ మధ్యలో నుండి రహదారి పైన ఈ వాగులోని చెరువులు అల్లుకుపోయడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సుమారు 50 గ్రామాలకు ఇటు రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇటు అనంతగిరి కోదాడ మధ్య రహదారిపై మొత్తం వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాత్రి నుంచి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు వాహనదారులు ప్రయాణికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. వెంటనే ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా నిర్మాణం చేయాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి నాగార్జునసాగర్ డ్యామ్ అయితే పూర్తి స్థాయిలో నిండుకుండలా తలపిస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉండగా ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చెరువులో ఉంది. అయితే దీనికి అనుగుణంగా ఎగువన వస్తున్న ఇన్ఫ్లో ఆధారంగా మొత్తం 26 గేట్లను ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు ఎడమ కాలువలో ఉన్నటువంటి ఈ మేజర్ కాలువలన్నింటిని కూడా ఒక పొంగి పొలుతున్న పరిస్థితి ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఎడమ కాలువకు నీటిని కూడా నిలిపివేశారు. నిన్న ఈ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులతోటి ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా ఎడమ కాలువలో ఎక్కడైనా ఏదైనా కట్టలు దిగే ప్రమాదం ఉందా, లేదంటే ఎక్కడ గండిపడే అవకాశాలు ఉన్నాయా అని దీనిపైన పెద్ద ఎత్తున సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంతో అధికారుల సూచనల మేరకు అయితే ఎడమ కాలువకి నీటిని మొత్తం కూడా నిలిపివేశారు. దీంతో కొంత ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోదాడ అనంతగిరి ఈ రహదారి పైన ఈ చెరువులు వాగులు పొంగిపొర్లి అదేవిధంగా పెద్ద చెరువు మొత్తం కూడా పొంగి పొరలటంతో పెద్ద ఎత్తున వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనికి తోడు ఎడమ కాలువ నుంచి వచ్చే వాటర్ ఫ్లో కూడా పెరిగినట్లయితే ఇక్కడ కొన్ని కాలువలకైతే గండిపడే అవకాశం ఉంది. దీంతో ఎడమ కాలువ మొత్తాన్ని కూడా పూర్తిగా నీటిని నిలిపివేయడంతో ఇటు ప్రమాదం తప్పింది. మొత్తంగా అయితే ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే ఇప్పటికే హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకి మూసీ నది అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటపుల్ మండలంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా వలిగొండ మండలం సంగెం బ్రిడ్జి వద్ద లోలల్ బ్రిడ్జి వద్ద అయితే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు వైపులా ఈ సంగం బ్రిడ్జి వద్ద రెండు వైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసేసి ఎవరిని కూడా రానివ్వకుండా కూడా తగు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో నుండి కొన్ని ప్రాంతాలన్నింటినీ కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా పరిశీలించారు. అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. దీంతోపాటు ఇటు పోచంపల్లి
రుద్రవెల్లి వాగు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అదేవిధంగా పోచంపల్లి బీబీ నగర్ వద్ద కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ రుద్రవెల్లి బ్రిడ్జి వద్ద కూడా లో లెవెల్ బ్రిడ్జి వద్ద కూడా వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగడంతో మొత్తంగా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇక్కడ రాత్రిపూట ఎవరైనా ప్రమాదం అంచనా వేయలేక నీటి ఉధృతిని అంచనా వేయలేక రోడ్డు దాటే ప్రమాదం ఉన్నందున అక్కడ పెద్ద ఎత్తున కూడా బారికేట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు సంగం లో లెవెల్ బ్రిడ్జి రుద్రవెల్లి బ్రిడ్జి వద్ద కూడా పెద్ద ఎత్తున బారికేట్లు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితితో ఉంది. ఇటు వలిగొండ రామన్నపేట అదేవిధంగా సంగం దగ్గర పలు ప్రాంతాలకు అయితే ఇప్పటికీ రాకపోకలు నిలిచిపోయాయి. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై దీనిపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు వెంటనే అక్కడ స్థానికులతో మాట్లాడారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి కూడా సంప్రదించాలని చెప్పేసి వెంటనే అధికారులను పంపించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సూచించారు. ఇటు పాఠశాలన్నింటినీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఈరోజు సెలవులు ప్రకటించారు. నిన్న ఇవాళ అయితే సెలవులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాతే మళ్ళీ పాఠశాలను తెరవాలని చెప్పి కూడా పలు సూచనలు కూడా చేశారు. ప్రస్తుతం అయితే నిన్న ఈ రోజు మొత్తం కూడా పాఠశాలన్నీ కూడా మూసివేశారు. అదేవిధంగా అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లు తగు సూచనలు చేశారు. ఇటు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అధికారులు అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. 5 మ్యాన్ కమిటీ లాగా ఒక కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం వారు 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడ ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే అక్కడ ఈ కమిటీ చేరుకొని వారికి సమస్యలు తీర్చే విధంగా కూడా పరిష్కరించాలని చెప్పి కూడా సూచించారు. అదేవిధంగా ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా కొంతమంది సిబ్బందిని కూడా స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా ప్రజలు చిక్కుంటే వారందరినీ కూడా వెంటనే సురక్షితంగా బయటికి తీయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఈ బృందం మొత్తం కూడా విపత్తుల నిర్వహణ బృందం మొత్తం కూడా ఇప్పటికే ఈ లోతట్టు ప్రాంతాల వద్ద కూడా పహరా కాస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా ఇంకా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా ఇటు జిల్లా స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓటు యు. హైదరాబాద్లో జోరు వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హిమాయత్ సాగర్కి పోటెత్తిన వరద వల్ల రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్ని అయితే పూర్తిగా మూసివేశారు. అయితే దీనికి సంబంధించి రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్ వద్ద ఉన్న రాజేంద్ర నగర్ పోలీసులు ఇటువైపు సర్వీస్ రోడ్ వైపు ఎవరు రాకుండా చూస్తున్నారు. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలని దారి మళ్లిస్తున్నారు. అట్లాగే ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అయితే ఇక్కడ హిమాయత్ సాగర్ ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ నుంచి వస్తున్నటువంటి వరద నీరు దగ్గర ఉన్నాము. ఇక్కడ రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్ దగ్గర ఉన్నాము. దాదాపుగా ఇక్కడ ఈ సర్వీస్ రోడ్ పైన దాదాపుగా 4 నుంచి 5 ఫీట్ల ఎత్తులో వాటర్ అయితే ప్రవహిస్తుంది. అయితే దీనికి సంబంధించి హిమాయత్ సాగర్కి భారీగా వరద నీరు వస్తుంది. అయితే నిన్న మొన్న నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హిమాయత్ సాగర్కి వరద పోటెత్తింది. అయితే హిమాయత్ సాగర్కి ప్రస్తుతం ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ లెవెల్ని చూస్తే కనుక దాదాపుగా అక్కడ పూర్తి స్థాయిలో 2.97 టీఎంసీల FTL లెవెల్ ఉంది. అయితే అందులో ప్రజెంట్గా అయితే 2.62 టీఎంసీ నీరైతే నిలిచి ఉంది. అది దాదాపుగా 1762 ఫీట్లకు సమానంగా ఉంది. అట్లాగే దీనికి వరదనైతే దాదాపుగా 17,000 క్యూసెక్ల వరద అయితే హిమాయత్ సాగర్కి పోటెత్తింది. దాని నుంచి అట్లాగే అవుట్లో కూడా ఇన్ఫ్లో 17,000 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో అయితే 5,944 క్యూసెక్లుగా ఉంది. అయితే నీటిని విడుదల చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ రోడ్డు పైకి భారీగా వరద నీరు రావడంతో ఇక్కడ సర్వీస్ రోడ్ని అయితే పూర్తిగా క్లోజ్ చేశారు. అట్లాగే ఇటువైపు వెళ్లే వారు ఎవరైనా ఉన్నారు కూడా రంగారెడ్డి మొయినాబాద్ నుంచి అటువైపుగా తరలిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండానైతే ఇక్కడ పోలీసులు చూస్తున్నారు ప్రస్తుతం. అట్లాగే ఇక్కడ ఈ భారీ వరద వస్తున్న క్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పి ఇటు ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఇటువైపు పోలీసులు మళ్ళీ ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ ఏంటి పరిస్థితి ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది సార్? అంటే ఇప్పుడు వరద ఎట్లా ఉంది? ఎప్పటి నుంచి మీరు విధులు నిర్వహిస్తున్నారు ఇక్కడ? మేము రాజనాథ్ ట్రాఫిక్ పిఎస్ సార్. ఇటు రాకపోకలు బంద్ చేసినాం సార్. ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ ఖలీస్ఖాన్ దర్గా 2 బంద్ చేసినాం సార్. మా ఆఫీసర్ల సూచన మేరకు మేము వచ్చి ఇక్కడ 2 దారులు బంద్ చేసినాం సార్. మీరు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు కదా, అంటే ఉదయం నుంచి ఏమైనా ఫ్లో పెరిగిందా అప్పటి నుంచి ఇప్పటి వరకు? అవును సార్, పెరిగింది.
మనకు మార్నింగ్ 7:20కేమో ఫ్లో ఎక్కువ అయిపోయింది సార్. ఇంకా ఇది ఇక్కడ వీళ్ళు పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి చూస్తే కనుక ఇక్కడ ఫ్లో పెరిగిందని కూడా చెప్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా దాదాపుగా అటు వికారాబాద్ జిల్లాలో ఈసీ వాగు అనేది ఏదైతే ఉందో అది పొంగిపోరిన నేపథ్యంలో అక్కడ హిమాయత్ సాగర్కి అయితే భారీగా వరద పోటెత్తింది. అయితే ఇటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అటు పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డు ఆ సిగ్నల్ దగ్గర ఏదైతే ఆ జంక్షన్ ఉందో ఆ జంక్షన్ దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరిని రాకుండా చూస్తున్నారు. అట్లాగే ఇటువైపు వెళ్లే వారిని అటు హైవే ఫ్లైఓవర్ మీద నుంచి కానీ లేదంటే వేరే ఊర్ల నుంచి తిరిగి వెళ్ళాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఇక్కడ భారీగా వరద నీరు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్న క్రమంలోనే వాహనదారులను కూడా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనదారులు కూడా ఈ వరద నీటికి వైపు రాకుండా ఉండేందుకు అంటే ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు అధికారులు చెప్పినట్టుగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇళ్లలోనే ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పిన నేపథ్యంలో ట్రాఫిక్ కూడా చాలా తక్కువ, రోడ్లపైన చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇటు మొత్తంగా చూస్తే ఈ రాజేంద్ర నగర్ పరిధిలో కూడా ట్రాఫిక్ అయితే తక్కువగా కనిపిస్తుంది. అట్లాగే ఈ వరదకు సంబంధించి కూడా వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున భారీ వర్షాలు రాబోయే 48 గంటల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు ఎవరు బయటకు రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే సూచించారు. అయితే ఈ వరదంతా కూడా మూసీలోకి చేరుతున్న క్రమంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లోను కాకుండా వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శివరామకృష్ణ. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ నుండి తెలుసుకుందాం. మణికేశ్వర్, చెప్పండి, ఉమ్మడి ఆదిలాబాద్ వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాకేష్, శుభోదయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులతో కురిసిన వర్షపాతాన్ని పరిగణకు తీసుకుంటే ఈ రోజు మాత్రం వర్షం పూర్తిగా తగ్గిపోయింది. అంటే రాత్రి నుంచి అడపా అక్కడక్కడ వర్షం కురుస్తున్నప్పటికీ మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం తగ్గింది, తగ్గుముఖం పట్టింది. వరదల ప్రభావం కూడా కొంత నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు కంటే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలని పరిగణలో తీసుకుంటే నిర్మల్, మంచిర్యాల జిల్లాలలో లోటు వర్షపాతమే నమోదైంది. ఇవాళ వరకు చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో 403.2 సెంటీమీటర్ల వర్షపాతం కావాలా జిల్లా వ్యాప్తంగా, కానీ 481.1 సెంటీమీటర్లే. అట్లాగే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 591.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 470.3 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలోకి వస్తే సాధారణ వర్షపాతం ఇవాళ వరకు 660 520 సెంటీమీటర్లు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 673.9 సెంటీమీటర్లకు గాను 753.6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదవుతే మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో మాత్రం లోటు వర్షపాతంగానే ఉంది. కానీ ఎగువన కురుస్తున్న వర్షాలతోని జలాశయాలన్నిటి కూడా జలకలను సంతరించుకున్నాయి. కడెం మండలంలో నిర్మల్ జిల్లాలోని కడెం 700 అడుగులకు గాను 695 అడుగులు, స్వర్ణ ప్రాజెక్టులోకి 1183 అడుగులకు గాను 1182 అడుగులు. అట్లాగే ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే మత్తడిబాగులో 277.50 మీటర్లకు గాను 277 మీటర్లకు, సాత్నాల జలాశయానికి 286.5 మీటర్లకు గాను 285.80 మీటర్లకు వర్షం నీటి మట్టం చేరుకుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కిందికి వెళ్తే కరీంనగర్ జిల్లాకు ప్రభావం చేసే ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా 148 అడుగులకు గాను 146.18 అంటే 20.17 టీఎంసీలకు గాను 15.32 టీఎంసీలకు వద్ద అంటే నీటి మట్టం చేరుకుంది. మొత్తం మీద ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఇప్పటికి తక్కువ ఉన్నది. కానీ వాతావరణ శాఖ ప్రకటన ముందుగా చెప్పింది మరో 2 రోజుల పాటు భారీ వర్షం ఉందని చెప్పడంతో 4 జిల్లాల్లో అధికార యంత్రం కూడా అప్రమత్తంగా ఉంది. ప్రధానంగా గోదావరి, ప్రాణహిత, పెన్గంగ నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. రాకేష్, ధన్యవాదాలు మణికేశ్వర్. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, చెప్పండి, వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? రాకేష్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను కూడా జారీ చేసింది. అంతేకాకుండా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, సూర్యాపేట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే ఈ రోజు రేపు రాష్ట్రంలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే 16వ తేదీన కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ 10వ తేదీన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలో నిన్నటి నుంచి ఉదయం వరకు కూడా అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మంతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. వర్షపాతం వివరాలను చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్దుకూరులో 12.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో 12.6, వికారాబాద్ జిల్లా పరిగిలో 12.4, సూర్యాపేట జిల్లా మేలచెరులో 12.1, నాగర్ కర్నూలు జిల్లా వేల్తూరులో 11.8, వనపర్తి జిల్లా గన్పూర్ లో 11.7, ఖమ్మం జిల్లా సదాశివపాలెంలో 11.2, నల్గొండ దిండిలో 10.5 సెంటీమీటర్లు, అంతేకాకుండా మహబూబ్ నగర్ కుంట్ల వడ్డెనాన్లో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాకు వస్తే మహేశ్వరంలో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎరుపు రంగు హెచ్చరికలు అయితే ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించాయి. ఈ రోజు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఎరుపు రంగు హెచ్చరికలు ఉన్నదని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. అంతేకాకుండా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, సూర్యాపేట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ జిల్లా యంత్రాంగాన్ని కానీ సమాచారం ఇవ్వాలని, ఏదైతే ప్రభుత్వం సూచించిన టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని కూడా అటు అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ చెప్తుంది. రాకేష్, ధన్యవాదాలు జ్యోతి కిరణ్. మహబూబ్నగర్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దివిటిపల్లి వద్ద వాగు ఉధృతికి ఐటీ పార్కుకు వెళ్లే రహదారి కోతకు గురైంది. దీంతో ఆ మార్గంలో వెడుతున్న ఓ కంపెనీకి చెందిన బస్సు గుంతలో పడింది.